దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గుజరాత్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 3 కోవిడ్తో చనిపోయారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 529 కేసులు నమోదయ్యాయి. 3 చనిపోయారు. అన్ని రాష్ట్రాలు ఏమాత్రం అలసత్వం చేయకుండా అలర్ట్గా ఉండాలని కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలో కొత్తగా 5 కేసులు రాగా యాక్టివ్ కేసులు 29కి పెరిగాయి. తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు 109కి పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అధికంగా గుజరాత్లో 36 కేసులు బయటపడగా కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 JN1 కేసులు వచ్చాయి. ఇక కరోనా కేసులు కొత్తగా 529 కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4093గా ఉంది. కరోనాతో ఒక్కరోజే 3 చనిపోయారు. కర్ణాటకలో 2, గుజరాత్లో 1 ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 5 కేసులు వచ్చాయి. కరోనా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.